అధికార పార్టీ అరాచకాల వల్ల ప్రజలు విసిగి వేశారని అన్నారు. హుస్నాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కడతారని చెప్పారు. కాంగ్రెస్ మాత్రమే సంక్షేమ పాలన అందించగలదంటున్న పొన్నం ప్రభాకర్తో మా కరీంనగర్ ప్రతినిధి ఫణిరాజ్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల ప్రచార పర్వంలో కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తోంది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అగ్రనేతలు రాహుల్ గాంధీతో సహా ఇక్కడ తెలంగాణలో ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరుగుతున్నటువంటి ప్రచార శైలి, అలాగే దీనికి సంబంధించి హుస్నాబాద్లో పోటీ చేస్తున్నటువంటి సీనియర్ కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు. పొన్నం ప్రభాకర్ గారు, టికెట్ వచ్చింది, మీరు పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేస్తున్నారు. ఎట్లా ఉంది స్పందన? తప్పకుండా ఈసారి ప్రజలు మార్పు కోరుకుంటా ఉన్నారు. 10 సంవత్సరాలుగా ఏ తెలంగాణ ఆకాంక్షల కొరకు తెలంగాణ ఏర్పడ్డదో ఆ తెలంగాణ నెరవేరలేదు. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు గెలవాలి, అభ్యర్థులు గెలవాలి, కాంగ్రెస్ ప్రభుత్వం రావాలనే ఆలోచనతో ఉన్నారు. ఇలా గతంతో పోలిస్తే కాంగ్రెస్ ప్రచార శైలి కూడా పూర్తిగా మారింది. ఏకంగా అగ్రనేతలే ఇక్కడికి దిగినటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఏ రకంగా మీరు? అవును, కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల ఆకర్షణ, ప్రజల ఆలోచన కాంగ్రెస్ వైపు చూస్తూ ఉన్నది. దానికి అనుగుణంగా నాయకత్వం కూడా హామీలు ఇస్తూ ఉన్నది. ఇలా ప్రభుత్వం టీఆర్ఎస్ మీద విశ్వాసం లేదు. 10 సంవత్సరాలు ఇచ్చిన హామీలు అమలు కాలేదు. ప్రజలు దాన్ని పక్కన పెట్టి కాంగ్రెస్ని గెలిపేయాలనుకుంటా ఉన్నారు. కాబట్టి వాళ్ళకి విశ్వాసం కలగడానికి నాయకత్వం వస్తూ ఉన్నారు. తప్పకుండా నాయకత్వం ఈరోజు మేము ఒక అఫిడవిటీ రూపం లోపల 6 గ్యారెంటీలను ఇస్తున్నాం. ఈ 6 గ్యారెంటీలు అనేది మాకు ఒక బలం. సో అందుకే తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాం. ముఖ్యంగా హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలారా, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం వైఫల్యమైంది. శాసనసభ్యుడు సరిగా పనిచేయలేక 10 సంవత్సరాలు తెలంగాణ రాకముందు ఎట్లుందో గట్లనే ఉంది తప్ప ఏం మార్పు జరగలే. గౌరవేలి ప్రాజెక్టు కాలే, దేవాలయాలు అక్కడనే ఉన్నాయి, టూరిజం ప్రాజెక్టులు అక్కడనే ఉన్నాయి, రోడ్లు లేవు, గిరిజనులకు సంబంధించిన అంశాలు ఏం లేవు. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ గెలవాలని ప్రజల ఆకాంక్ష మా ప్రచార సరళి కొనసాగుతోంది. గతంతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్కి కొంతవరకు పెరిగినట్టుగా, అంటే వారికి సపోర్ట్ పెరిగినట్టుగా తెలుస్తుంది. వారిని ఏ రకమైనటువంటి హామీలతో పెరుగుతుంది? తప్పకుండా 6 గ్యారెంటీలు ఉన్నాయి. ఇలా మహిళలకు సంబంధించి కావచ్చు, రైతులకు సంబంధించి కావచ్చు, ప్రతి ఇంటికి కరెంటు ఫ్రీ కావచ్చు, ఇందిరా మహిళలకు సంబంధించి కావచ్చు, యువ వికాసం కావచ్చు, పెన్షన్ కావచ్చు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మాట అంటే తప్పదు, ఇస్తుంది అనే విశ్వాసం కొద్దీ ప్రజలు మమ్మల్ని ఆశ్రయిస్తూ ఉన్నారు. గమనించినట్లయితే మొత్తం 6 గ్యారెంటీలు ఏవైతే ఇచ్చామో వాటిని ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని రానున్న రోజుల్లో కాంగ్రెస్కి పట్టం కట్టినారని పొన్నం ప్రభాకర్ అంటారు. కెమెరామెన్ రాజేందర్తో ఫణిరాజ్, హుస్నాబాద్, కరీంనగర్.